హలో అండి, ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే చేయబోతున్నానండి. మనకి కాల్షియం, ఐరన్, ప్రోటీన్ ఇలాంటి లోపాలు ఏమన్నా ఉన్నా కూడా ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా జుట్టు కూడా చాలా బాగా ఒత్తుగా పెరుగుతుందండి. ముందుగా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి మందపాటి కళాయి ఒకటి పెట్టుకోవాలి. అందులోకి 1 కప్పు అవిసె గింజలు వేసుకున్నానండి. మాడిపోకుండా చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. నేను వీడియోలు ఎంత అవుతుందని అన్నీ వేయించడం చూపించడం లేదండి. ఇప్పుడు నేను వేసుకునే వస్తువులన్నీ కూడా 1 కప్పు తీసుకున్నాను. ఇవి పుచ్చగింజలండి. తర్వాత 1 కప్పు గుమ్మడి గింజలు. ఇప్పుడు వేసుకుంటున్నవి ప్రొద్దుతిరుగుడు గింజలండి. మనం సన్ఫ్లవర్ సీడ్స్ అంటాం కదా, అవి తీసుకున్నాను. ఇవి తింటే మనకి చాలా మంచిదండి. తర్వాత 1 కప్పు బాదం పప్పు తీసుకున్నాను. అలానే 1/2 కప్పు జీడిపప్పు, 1 కప్పు నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు బాగా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా చిన్న మంట మీద బాగా దోరగా వేయించుకొని తీసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం పౌడర్ లాగా చేసుకోవాలి. నువ్వుల మడుకు మొత్తం వేసుకోకుండా సగం తీసి పక్కన పెట్టుకోండి. లాస్ట్లో లడ్డూలకు చుట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఇవన్నీ కూడా వెడల్పాటి గిన్నెలో వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మనం బాదం పప్పు ఒక్కటే విడిగా ముందుగా వేసుకొని మిగతావన్నీ తర్వాత కూడా వేసుకోవచ్చు. నేనైతే అన్నీ గ్రైండ్ చేసేసుకున్నానండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండాలండి. అలా ఉంటేనే లడ్డు బాగుంటుంది. మరీ మెత్తగా వేసుకోకూడదు. ఇప్పుడు ఈ లడ్డూకి కావాల్సిన బెల్లం పాకం పట్టుకోవాలి. పాకం అంటే మరీ పాకంలాగా కాదండి, కొంచెం బెల్లం కరిగితే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1/2 కేజీ బెల్లం తురుము వేసుకున్నాను. అలానే కొంచెం నీళ్లు వేసుకున్నానండి. బెల్లం కరగడానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం పూర్తిగా కరగాలండి. మరీ పాకం పట్టకూడదు, లడ్డూలు హార్డ్గా అయిపోతాయి. బెల్లం కొంచెం కరిగి పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయిందండి. పొంగు వచ్చింది చూసారు కదా, ఈ విధంగా వచ్చినప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న డ్రై నట్స్ పౌడర్ని ఇందులోకి వేసేసుకోవాలి. గరిటెతోటి కలుపుకుంటూ మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం ఇందులో వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మొత్తం అంతా ఒకేసారి కలవదు, కొంచెం చల్లారిన తర్వాత మనం చేత్తో. ఇప్పుడు మనకి లడ్డూలకు కావలసిన పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నాకైతే పూర్తిగా చల్లారిపోయింది. నేను చేత్తోటి బాగా కలిపి తీసుకున్నాను. ఇప్పుడు చెయ్యికి నెయ్యి రాసుకొని ఉండల్లాగా చుట్టుకుంటే మనకి హెల్దీ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. మనకి ఐరన్ లోపం ఉన్నా, కాల్షియం లోపం ఉన్నా, అలానే ప్రోటీన్స్ లోపం ఉన్నా కూడా రోజుకి ఇది 1 లడ్డు తిన్నా చాలండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి జుట్టు కూడా చాలా బాగా ఒత్తుగా పెరుగుతుందండి. వెయిట్ లాస్ కోసం డైట్ చేసే వాళ్ళకి కూడా ఈ లడ్డు చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఇందులో అవిసె గింజలు వేసుకున్నాం కదా, వెయిట్ లాస్కి ఈ అవిసె గింజలు అనేది చాలా బాగా పనిచేస్తాయండి. లాస్ట్లో మనం ఈ నువ్వులు లడ్డూకి చుట్టుకుంటే పైన క్రంచీగా లోపల మెత్తగా ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా రుచిగా ఉండే ఎన్నో పోషకాలు ఉన్న లడ్డు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.